జై శ్రీరామ్. శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలిగా మా అందరికీ అవకాశం ఇచ్చినటువంటి కూటమి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కిష్కిందాపురంలో పునర్నిర్మాణం జరిగినటువంటి యొక్క సీతారామలింగేశ్వర స్వామి ఆలయానికి కొత్తగా మాకు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని దాతలేంద్రిక సహకారంతో కూడా చక్కగా నిర్వర్తించి ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కావచ్చు, లేకపోతే కనుక కనీసమైనటువంటి సౌకర్యాల కల్పనకి మా వంతుగా యథావిధిగా కృషి చేస్తామని చెప్పని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఊరికి గుడి ఎంత ముఖ్యమో బడి ఎంత ముఖ్యం కనుక ఈ రోజున ఈ యొక్క గుడి అనేటువంటిది ధర్మానికి ప్రతీకగా నిలబడుతుంది కనుక ఇక్కడ ఉండేటువంటి యొక్క కార్యనిర్వహణాధికారి గారు, అర్చకులు కావచ్చు, లేకపోతే స్థానికుల యొక్క అందరి యొక్క సహకారంతో కూడా ఈ గుడికి కనీసమైనటువంటి అవసరాలు ఉన్నాయి గుర్తించి దాతల యొక్క అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క సమూహం అందరి యొక్క సమక్షంతో నిర్వర్తించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, స్థానిక శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయులు గారికి, తోట సీతారామకృష్ణ గారికి, అలాగే బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి భక్తులకు, అధికారులకు, కూటమి నాయకులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ దేవాలయం పునర్నిర్మాణం చేసి ఇంకా కొంచెం చాలా పనులున్నాయి. ఆ పనులన్నీ కూడా నియమించబడినటువంటి ధర్మకర్తల ద్వారా అందరూ సహాయ సహకారాలు తీసుకుని మరింత అభివృద్ధి చేయడానికి దేవాలయానికి మీ అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ దేవాలయం యొక్క ప్రధాన అర్చకుడి కిందగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు సీతారామలింగేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారానికి మాకు ప్రోత్సహించిన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి, అలాగే కూటమి నాయకులకు, పెద్దలకు అందరూ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మరి ఈ రోజు చేసుకునే ఆలయం మాకు ఇచ్చారు. ఈ ఆలయం మా వంతు కృషిగా అందరం ప్రయత్నించి ఈ ప్రయత్నంలో నిలుపుతామని మా శ్వాసలో ప్రయత్నిస్తామని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం. వచ్చిన మిత్రులకి, పాత్రికేయులు, సీతారామలింగేశ్వర స్వామి గుడిలో ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలండి. ధర్మకర్తల మండలిగా మమ్మల్ని ఎన్నుకోబట్టారు. ఇలా మా కూటమి నాయకులకు అందరికీ కూడా మా కృతజ్ఞతలు. ఎలాగంటే ఈ గుడి చాలామందికి పురాతన గుడి. దిగ్విజయ్ నాకు తెలుసుండగా నాకు 65 సంవత్సరాలు. నేను చిన్నప్పుడు మోగండూరు వీధిలో ఉండేవాడిని. ఈ ఏరియా అంతా కూడా వచ్చి ఈ అడ్డమిడి చెరువులో స్నానాలు చేసి ఇక్కడ దీపారాధన చేసి ఎంతో గ్రాండ్గా ఒక పుణ్యం చేసుకునేది. అంటే మరుగున పడ్డది, మరుగున రాయశక్తిలా ప్రతి సేవ చేస్తాం. అలాగే మాకు ముఖ్యంగా ఏంటంటే దీనికి వనరులు తక్కువ. ఏంటంటే భక్తుల సహకారం మాత్రం కంపల్సరీ మాకు అందరికీ కావాలి. దేవుడు అంటే ఎక్కడ చేసుకున్నా ఒకటే కాదంటే